కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన భూభారతి చట్టం అచ్చం ధరణి మాదిరిగానే ఉంది. పేరే మార్పు చేశారు గానీ అంశాలు అలాగే ఉన్నాయని అంటున్నారు. 33 మోడల్స్ ను 6కు తగ్గించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. భూభారతి సంపూర్ణ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుడు ఒక్క నిబంధన ఉల్లంఘించిన ప్రభుత్వ యంత్రాంగం విరుచుకుపడుతుంది. కాంగ్రెస్ సర్కార్ కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టం పాత సీసాలో కొత్త సారా లాగానే ఉంది. రైతుల భూములు పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కార్ తీసుకువచ్చిన ధరణిని తిట్టిపోసిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఆ ధరణి మార్గదర్శకాలే దిక్కయ్యాయి. నాడు ధరణిలో పొందుపరిచిన అంశాలనే భూభారతిలో యథాతథంగా ఎత్తిపోసింది. 33 మాడ్యూల్స్ ను 6కు తగ్గించామంటూ గొప్పగా ప్రకటించింది. ఇందులోనూ మాయ చేసింది. ప్రస్తుతం 33 మాడ్యూల్స్ లోని వివిధ అంశాలన్నింటినీ కలిపేసి 6 మాడ్యూల్స్ లో పొందుపరిచింది. అన్నీ కలిపేసి మాడ్యూల్స్ తగ్గించామంటూ ప్రకటించేసింది. ఇందులో 1-2 మినహా కాంగ్రెస్ సర్కార్ కొత్తగా చేసిందేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధరణి పేరు మాత్రమే మారింది. అంతా సేమ్ టు సేమ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన భూభారతిలో కొత్తదనం కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1-2 మార్పులు తప్ప పూర్తిగా ధరణిని దించేశారనే అభిప్రాయాలు రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా కొన్ని అంశాలు ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేకపోయినప్పటికీ ఇందులో పొందుపరిచి అమలు చేస్తున్నట్లుగా చెప్పుకోవడం గమనార్హం. అందులోని కొన్ని అంశాలను పరిశీలిస్తే కేసీఆర్ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని భూభారతిలోనూ అమలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ కూడా పూర్తవుతుంది. ధరణిలోనూ ఇదే విధానం అమల్లో ఉండేది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి మ్యూటేషన్కు 30 రోజుల విచారణ గడువు విధించారు. అయితే ధరణిలో గడువుకు బదులుగా రిజిస్ట్రేషన్ సమయంలోనే కుటుంబ సభ్యుల ఆమోద పత్రం తీసుకునేవారు. భూభారతి చట్టం వ్యవసాయేతర అబాద్ భూములకు వర్తిస్తుంది. ధరణిలో కూడా ఇదే విధానం ఉండేది. కానీ హైకోర్టు ఆదేశాలతో వ్యవసాయేతర భూముల సేవల్ని నిలిపేశారు. ఇప్పుడు భూభారతిలోనూ వ్యవసాయ భూముల సేవలే అందుతున్నాయి. వ్యవసాయేతర భూములపై స్పష్టత లేదు. భూములకు భూదార్ పేరుతో నెంబరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. భూభారతి ప్రకారం యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాలి. గతంలో ధరణిలోనూ ఇదే నిబంధన ఉండేది. భూభారతి ప్రకారం భూ సమస్యలపై అప్పీలేట్ అథారిటీ ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్లకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు. గతంలో ధరణిలో కలెక్టర్లు మాత్రమే ఈ అధికారం ఉండేది. ఇక పాత భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని సర్కారు ప్రకటించింది. కానీ ఎప్పటి నుంచి వీటిని ప్రారంభిస్తారనేది వెల్లడించలేదు. ధరణిలోనూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు అంశం పొందుపరిచారు. ప్రతి రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. కానీ సర్వేయర్లను నియమించలేదు. దీంతో సర్వే మ్యాప్ పై గందరగోళం నెలకొంది. భూభారతి చట్టం పేరుతో సర్కార్ ఫీజుల మోతా మోగించనుంది. మ్యూటేషన్ కోసం ఎకరాకు 2500 వసూలు చేయనుంది. కొత్త పాస్ పుస్తకం కోసం 300 రూపాయలు చెల్లించాల్సిందే. ఇక కాంగ్రెస్ సర్కార్ కొత్తగా తెచ్చిన రికార్డు మార్పులు, ఇతర అప్పీళ్ల కోసం 1000 రూపాయల ఫీజు సమర్పించుకోవాల్సిందే. భూభారతి అంతా సవ్యంగా ఉంటే పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. తొలుత 4 మండలాల్లో మాత్రమే అమలు చేయాలని నిర్ణయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని సర్కారు ప్రకటించింది. అయితే అప్పటి నుంచైనా పూర్తి స్థాయిలో అమలు చేస్తారా లేదా అనే సందేహాలు రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 2 నెలల పాటు అవగాహన సదస్సులు పెట్టాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీంతో పాటు గత డిసెంబర్లో సర్కార్ అసెంబ్లీలో భూభారతి చట్టం చేసింది. తాజాగా పోర్టల్ను ప్రారంభించడంతో పాటు మార్గదర్శకాలు విడుదల చేసింది.
అంటే చట్టం చేసిన తర్వాత 4 నెలలు అమలులో ఎందుకు జాప్యం చేసిందనే ప్రశ్న వినిపిస్తోంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు 10,954 మంది గ్రామ పాలనా అధికారులను నియమిస్తామని సర్కారు ప్రకటించింది. కానీ వీరి నియామకం పూర్తి కాకుండానే పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అయితే అంతా ధరణి మాదిరిగానే భూభారతి ఉండడంతో ప్రభుత్వం గొప్పలు చెప్పిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.